Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics progressions chapter లో ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ ఫస్ట్ టెర్మ్స్ ఆఫ్ ఏపీ అనే కాన్సెప్ట్ కి సంబంధించి ఎక్సైజ్ 6.3 లో ఫస్ట్ పార్ట్ ని దానికి ముందున్న డూ దిస్ సెక్షన్ తో కలిపి పూర్తి చేస్తున్నాం. సో తెలుగు వివరణతో ఎప్పటిలాగే ఈ టాపిక్ నేర్చుకునే ముందు ఒకసారి టాపిక్ డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ ని ఒకసారి బ్రీఫ్ గా రివిజన్ చేసుకున్న తర్వాత ముందుగా పేజ్ నెంబర్ 143 లోని డూ దిస్ సెక్షన్ లో 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత సో ఎక్సైజ్ 6.3 లో ఈ 1, 2, 3 లో చూపించినట్టు ఈ రామన్ నెంబర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు ఈ ఫార్మాట్ లో ఉంటుంది అని జనరల్ ఫామ్ చెప్తాం. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. అంటే ఏదైనా ఒక టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకే ఫిక్స్డ్ నెంబర్ ని నెక్స్ట్ టర్మ్ కి యాడ్ చేసుకుంటూ, అంటే ఆ టర్మ్ కి ప్రీవియస్ టర్మ్ కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ టర్మ్ రాసుకుంటూ వెళ్ళేదాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఫస్ట్ టర్మ్ ని ఏ అండ్ కామన్ డిఫరెన్స్, ఆ యాడ్ చేసే డిఫరెన్స్ ని మనం d తో రిప్రజెంట్ చేస్తాం. సో ద nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అనేది ఇంతకు ముందు కాన్సెప్ట్ లో మనం నేర్చుకున్నాం. an తో సూచిస్తాం. సో ఇది a1, a2, a3, a4 అలా an nth టర్మ్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీన్ని మనం ఎన్నో పదం కనుక్కోవాలంటే ఆ పదం వరకే కనుక్కోవడానికి ఇది ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో నేర్చుకున్న మరొక ముఖ్యమైనది sum of n terms of an AP. So in an AP, if the first term equal to A and the common difference equal to D, then the sum of the first n terms of the AP. సో దీన్ని SN తో సూచిస్తాం. అంటే ఇక్కడ S అనే సింబల్ చూడంగానే మనకి సమ్ అనే మాట గుర్తుకు రావాలి. ఒక ప్రోగ్రెషన్ లో n పదాలు ఇచ్చినప్పుడు ఆ n పదాల యొక్క మొత్తము అంటే ఈ టోటల్ వాల్యూ కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని మనం ఎలా వచ్చిందో కూడా లాస్ట్ వీడియోలో డిరైవ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఫార్ములాని మనం గుర్తు చేసుకుంటున్నాం. సో SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. సో ఏ అండ్ డి వాల్యూస్ మనకు తెలిస్తే ఎప్పటిలాగే ఎన్ని పదాలు కావాలంటే అన్ని పదాల మొత్తం మనం కనుక్కోవచ్చు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఈ ఫార్ములానే మనం మరొక రూపంలో రాస్తే 2aని ఇక్కడ ఏ ప్లస్ ఏగా రాసుకున్నప్పుడు ఒక ఏ పోగా మిగిలిన ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి మొత్తం అక్కడ ఉన్న nth టర్మ్ అవుతుంది. దాన్నే లాస్ట్ టర్మ్ ఎల్ గా తీసుకుంటే, సో ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ఎల్ ఇస్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎఫ్ అనేది ఏపీ అనుకుంటే దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్. సో n టర్మ్స్ ఉన్నటువంటి ఒక ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ కావాలంటే ఇదే ఫార్ములాని బ్రీఫ్ గా మరొక రూపంలో Sn ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండు ఒక్కటైన విషయం గమనించండి. బట్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి ప్రాబ్లం లో d తో సంబంధం లేకుండా లాస్ట్ టర్మ్ కూడా తెలిసినప్పుడు, ఏ అండ్ ఎల్ ఫస్ట్ అండ్ లాస్ట్ తెలిసి టోటల్ ఎన్ టర్మ్స్ ఉన్నాయో తెలిసినప్పుడు నేరుగా ఈ ఫార్ములా మనం ఉపయోగించవచ్చు. ఇందులో ఎల్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా an, nth టర్మ్నే ఎల్ అనుకున్నాం. సో ఎల్ ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇప్పుడు వీటి ఆధారంగా మనం చేయగలిగినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ముందుగా డూ దిస్ సెక్షన్ తో మనం స్టార్ట్ చేద్దాం. సో పేజ్ నెంబర్ 143 లో డూ దిస్ సెక్షన్ మనకి స్టార్ట్ అయింది. దీనిలో రోమన్ నెంబర్స్ 3 ప్రాబ్లమ్స్ ఇవ్వబడ్డాయి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్. ప్రతి ప్రాబ్లం లోనూ మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వబడుతుంది. ఆల్రెడీ ఏపీ అని మెన్షన్ చేయబడింది. పక్కన ఎన్ని టర్మ్స్ అయితే ఉందో, ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇక్కడ సూచించినటువంటి ఎన్ని పదాలు అయితే ఉన్నాయో అన్ని పదాల యొక్క సమ్, వాటి మొత్తం ఎంతో కనుక్కోవాలి. సో అంటే 16, 11, 6 మనకి ఇచ్చినటువంటి గివెన్ ప్రోగ్రెషన్ ముందుగా మనం తీసుకుంటాం. అది ఏపీ అని ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవడమే. 16, 11, 6 అండ్ సో ఆన్. ఇది మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ 23 టర్మ్స్ అనేది దేన్ని సూచిస్తుంది? ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, సమ్ ఆఫ్ టర్మ్స్ మనం ఏది కనుక్కోవాలో సూచిస్తుంది. అంటే ఇలా ఈ ప్రోగ్రెషన్ రాసుకుంటూ వెళ్తే వచ్చేటువంటి 23 పదాలు అయిపోయిన తర్వాత వచ్చే టోటల్ ఆ 23 పదాల మొత్తం ఎంతో మనం అన్ని రాయకుండానే ఎలా కనుక్కోవచ్చు మనం నేర్చుకుంటాం. సో ఎప్పుడైనా ఏపీ ఇవ్వగానే మనకి కావాల్సింది ఇందులో ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 16 ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ డి అంటే సెకండ్ మైనస్ ఫస్ట్ టర్మ్ మధ్య డిఫరెన్స్ చూడాలి కాబట్టి ఇక్కడ 11 మైనస్ 16. సో ఈ కామన్ డిఫరెన్స్ -5 అవుతుందని మనం గమనించవచ్చు. ఈ ప్రోగ్రెషన్ మనకి డిక్రీజింగ్ వేలో వెళ్తుంది కాబట్టి రాను రాను తగ్గుతూ వెళ్తున్నాయి కాబట్టి డిఫరెన్స్ నెగిటివ్ గా మైనస్ లో ఉంటుంది. సో ఏ అండ్ డి ఉన్న తర్వాత మనం ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలి? 23 టర్మ్స్.
సో ఇక్కడ అసలు ముందు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఫార్ములా మనం ఉపయోగిస్తే, సో ఎస్ఎన్ అనే దాని ఫార్ములా మనం రాసుకుంటే ఒకసారి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దేర్ ఫోర్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సమ్ ఆఫ్ 23 టర్మ్స్. సో n ప్లేస్లో మనం ఎంత రాసుకోవాలి? 23. సో వీ హ్యావ్ టు ఫైండ్ S23. సో ఇక్కడ ఈ ఓన్లీ సబ్స్టిట్యూషన్, n ప్లేస్లో 23, a అండ్ d ప్లేస్లో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్. n/2, సో ఇట్ ఈస్ 23/2 ఇంటూ 2a, a మీన్స్ 16 కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో 2 16 ప్లస్ n మైనస్ 1, n ప్లేస్లో 23 కనుక 23 మైనస్ 1 ఇంటూ d ప్లేస్లో -5, సో ఇంటూ -5. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో 23/2 ఇంటూ 2 16s ఆర్ 32 ప్లస్ 23 minus 1 is 22 into -5. సో యాజ్ పర్ బాడ్మాస్ రూల్ మనం ముందు హాఫ్ ఈ ఇంటూ పూర్తి చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేస్తే 23/2. సో ఇది డెసిమల్స్లో ఉంటుంది కనుక ఇది ఇంకా అప్పుడే క్యాన్సిల్ చేయట్లేదు మనం. ఇక్కడ బ్రాకెట్లో 32 మైనస్, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 22 5s ఆర్ 110గా మనకు వస్తుంది. సో ఒకసారి లోపలిది సింప్లిఫై చేస్తే మైనస్ వాల్యూ ఉంటుందని మనకు తెలుస్తుంది. పెద్ద నెంబర్ మైనస్ ఉంది కాబట్టి 110లో మనం 32 మైనస్ చేయాలి. సో ఇట్ ఈస్ 78 మనకు వస్తుంది. సో మైనస్ ఆఫ్ 78 వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటూలో ఉన్న -78 బైలో ఉన్న 2 ఉంది కాబట్టి ఈ 2 టేబుల్ని 78లో మనం క్యాన్సిల్ చేయొచ్చు 39 టైమ్స్. సో ఓవరాల్గా మనం అడిగినటువంటి S23 అనేటువంటి వాల్యూ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది, బట్ -10తో వస్తుంది అనమాట. అంటే ఈ పదాలు రాను రాను మైనస్ వస్తే కనుక ఆ సమ్ కూడా 23 పదాల టోటల్ మైనస్లో ఉంటుంది. సో మనం 23 అండ్ 39 మల్టిప్లై చేసి ఆన్సర్ని రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 3తో ముందు చేస్తున్నాను చూడండి, తర్వాత 2తో. సో టోటల్గా ఇక్కడ మీకు ఈ మల్టిప్లికేషన్ చూపించడం జరిగింది. 897 మనకు వచ్చింది కనుక S23 వాల్యూ మైనస్ ఆఫ్ 897గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఈ విధంగా ఇచ్చిన ఏపీలో ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని మనం కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే మెథడ్లో ఉన్నాయి చూడండి. సేమ్ టు దిస్ సెక్షన్లో రోమన్ నెంబర్ 2. సో ఇక్కడ డెసిమల్స్ రూపంలో ప్రాబ్లం ఉంది. -0.5, -1.0, -1.5 అండ్ సో ఆన్. ఇలా ఎన్ని టైమ్స్ కనుక్కోవాలి? 10 టైమ్స్ వరకు టోటల్ సమ్ ఆఫ్ 10 టైమ్స్ కనుక్కోవాలి. సో ఎప్పటిలాగే ఏ అండ్ డి మనం రాసుకుందాం. ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ -0.5, డి అంటే కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి కనుక a2 మైనస్ a1. సో a2 వాల్యూ -1.0 మైనస్ ఆఫ్ a1 వాల్యూ ఆల్రెడీ మైనస్లో ఉంది -0.5. సో ఇక్కడ -1.0 ప్లస్ 0.5 అవుతుందని అర్థమవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. సో 1లోంచి 0.5 తీసేస్తే అంటే హాఫ్ తీసేస్తే ఇంకొక హాఫ్ కాబట్టి మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక ఇది కూడా ఎంత వస్తుంది? -0.5 అనేదే మనకి డి అని అర్థమవుతుంది. చూడండి రాను రాను 0.5 తగ్గుతూ వెళ్తుంది అన్నమాట, మైనస్లో తగ్గుతున్నట్టు అది. సో ఇది ఏ ఇది డి కాబట్టి 10 టైమ్స్ మనకు కావాలంటే మళ్ళీ ఎప్పటిలాగా ముందు సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా n/2 ఇంటూ, బికాజ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ మనకు తెలియదు కాబట్టి కంప్లీట్ ఫార్ములా మనం వాడాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్లే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దేర్ ఫోర్ ఇప్పుడు మనం కనుక్కునేది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అన్నమాట. మొదటి 10 పదాల వరకు టోటల్ ఎంత అనేది మన క్వశ్చన్లో అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై S10. సో n ప్లేస్లో 10 రాసుకోవాలి. సో 10/2 ఇంటూ ఇక్కడ 2a, ఏ ప్లేస్లో -0.5 కాబట్టి 2 ఇంటూ -0.5 ప్లస్ n మైనస్ 1, n ప్లేస్లో 10 కదా 10 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఆల్సో -0.5. ఇక్కడ ఏ అండ్ డి రెండు కూడా ఈక్వల్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో S10 ఈక్వల్ టు ఇక్కడ 10/2 ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది, 10లో 2 5 టైమ్స్ కాబట్టి డైరెక్ట్గా 5 రాసుకోవచ్చు. ఇక్కడ లోపల బిగినింగ్ వాల్యూ మైనస్, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 0.5 అన్నప్పుడు చూడండి 1.0, 2 5s are 10 కాబట్టి ఇక్కడ 1.0 అంటే ఒక రకంగా -1 అనేది మనకు వస్తుంది. ప్లస్ 9 ఇంటూ ఇక్కడ ఉన్నది 9 ఇంటూలో ఎంత ఉంది? -0.5 ఉంది. సో దీన్ని మరింత సింప్లిఫై చేస్తే 5 ఇంటూ -1, ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ ముందు చేయాలి కాబట్టి మైనస్ 9 5s are 45 కాబట్టి ఈ వాల్యూ మొత్తం 4.5 వచ్చింది అంతే కదా. 9 ఇంటూ 0.5 ఈజ్ 4.5. లోపల రెండు నెగిటివ్ టర్మ్స్ కాబట్టి మైనస్ మైనస్ రెండింటిని ఎడిషన్ చేయాలి కనుక 5 ఇంటూ ఎడిషన్ చేసిన సింబల్ సేమ్ మైనస్ ఉంటుంది, బట్ 4.5కి 1 యాడ్ చేయడం వల్ల 5.5 అవుతుంది. సో టోటల్గా అప్పుడు దీని ఆన్సర్ అంటే S10 టైమ్స్ యొక్క టోటల్ ఎంత అంటే
ఫైనల్గా వచ్చేది నెగిటివ్ టర్మ్ అని మనం చెప్పొచ్చు ముందుగా ప్లస్ ఇంటూ మైనస్. ఇక మిగిలింది 5తో ఈ 55 ఇంటూ చేస్తే చాలు కాబట్టి 5 5s are 25. ఇక్కడ డెసిమల్ తర్వాత అక్కడ 2 ఉంది. మళ్ళీ 25 ప్లస్ 2 27 కాబట్టి -27.5 అనేది మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఈ రెండు సేమ్ ప్యాటర్న్ కాబట్టి మనం ఓన్లీ ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయడం ఈ సింప్లిఫికేషన్స్ వరకే మాత్రమే మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక ఇదే డూ దిస్ సెక్షన్లో చివరి ప్రాబ్లం రోమన్ నెంబర్ 3. సో సేమ్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 3 ఇచ్చినటువంటి టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఏపీ -1, 1/4, 3/2, అండ్ సో ఆన్. ఇక్కడ కూడా మనకి 10 టర్మ్స్ టోటల్ మనం అడగటం జరిగింది. సో ఫస్ట్ టర్మ్ ఏంటి -1. కామన్ డిఫరెన్స్ మీన్స్ a2 మైనస్ a1 అంటే సెకండ్ ఫస్ట్ డిఫరెన్స్ చేయాలి కాబట్టి a2 అంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి 1/4 మైనస్ ఆఫ్ a1లో ఆల్రెడీ మైనస్ ఉంది కనుక -1. సో ఇట్ బికమ్స్ +1. ఇప్పుడు మనకి ఇది ఒక ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్స్ మధ్య ప్లస్ ఆర్ మైనస్ ఏది ఉన్నా సరే కామన్ డినామినేటర్గా మనం ఒకే ఫ్రాక్షన్గా చేయాలంటే ఇక్కడ బైలో 4 వస్తుంది, ఇక్కడ ఏమీ లేదు కనుక. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా పైన 1 ఫస్ట్ ప్లస్, బికాస్ ఇక్కడ సింబల్ ప్లస్, 4 1s are 4. సో టోటల్లీ ఇట్ ఈస్ 5/4 అనేది డి వాల్యూగా వచ్చింది. సో కదా ఇందులోంచి మైనస్ చేస్తే వచ్చింది 5/4. సో మనకి ఏ వాల్యూ డి వాల్యూ ఉన్నాయి. 10 టర్మ్స్ టోటల్ మనకు కావాలంటే మళ్ళీ అప్పట్లాగా ఎస్ఎన్ ఫార్ములా n/2 into 2a plus n-1 into 2. It is the formula for sum of n terms of an AP. So sum of 10 terms ఇప్పుడు మనకు కావాలి. ఈ ప్రాబ్లంలో అడిగింది కూడా 10 టర్మ్స్ టోటల్ కనుక Sn బదులు S10 కనుక్కుంటున్నాం. సో n ఉన్న ప్రతి ప్లేస్లో 10ని, ఏ ప్లేస్లో -1, డి ప్లేస్లో 5/4 మనం సబ్స్టిట్యూట్ చేయాలి కనుక n/2. సో n/2 మీన్స్ 10/2 into 2a, 2 into a ప్లేస్లో -1, so 2 into -1 plus n-1, so it is 10-1 into d ప్లేస్లో 5/4, సో ఇంటూలో 5/4 రాసాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీకు 10/2, 10లో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇది 5 టైమ్స్. ఫస్ట్ ఈ ఆఫ్ చేస్తే 2 into -1 -2 అవుతుంది, ప్లస్ ఇక్కడ 9 into 10-1 9 into 5/4 అనేది మనకి మిగులుతుంది. సో ఇదేమి మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 into -2 ప్లస్ దీని యాజ్ ఇట్ ఈస్గా ఈ 4 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కనుక 9 5s మనం మల్టిప్లై చేసేయచ్చు. సో 45/4గా దీన్ని రాసుకుంటాం. సో దీన్ని మరింత సింప్లిఫై చేయడానికి వీలుగా ఈ రెండు టర్మ్స్ కలిపి ఒకే టర్మ్గా రాయాలంటే మనం బైలో న్యూమరేటర్గా డినామినేటర్గా సేమ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి హారాన్ని రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయడానికి వీలుగా ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తాం, అంటే రెండింటికి కామన్ డినామినేటర్ 4గా వచ్చేలా చేసుకున్నాం. సో దీన్ని 4 టైమ్స్ అవుతుంది కనుక 4 into -2, సో ఇట్ ఈస్ -8 ప్లస్ ఇక్కడ యాక్చువల్లీ 4 ఉంది కాబట్టి 45. సో 5 into మీకు 45 - 8 చేయాలి. 45లో 8 మనం తీసేస్తే వచ్చేదంతా 37. సో 37/4. ఇక పైన మనం మల్టిప్లై చేసేస్తే ఏం క్యాన్సిల్ అవ్వ కనుక సో 537s మనం చేసుకున్నప్పుడు 185 మనకు వస్తుంది. సో 185/4 ఇలా ఫ్రాక్షన్ రూపంలో ఉంచవచ్చు, లేదా దీన్ని మనం డెసిమల్స్లోకి మార్చేస్తే ఆల్రెడీ 18లో 4 టైమ్స్, నెక్స్ట్ 25లో 6 టైమ్స్, 46 టైమ్స్ పోయింది, డెసిమల్ వచ్చింది, మనకి 1 మిగిలిపోయింది. సో ఆ 1 10 అవుతుంది కనుక 10లో 4 2 టైమ్స్, మళ్ళీ 2 20 అవుతుంది కాబట్టి 5 టైమ్స్. సో టోటల్లీ 46.25 అనేది మనకు వచ్చినటువంటి ఆన్సర్. అంటే ఇందులో 10 పదాలు కలుపుకుంటూ వెళ్తే మనకు వచ్చే వాల్యూ 46.25 అవుతుందని మనం చెప్పొచ్చు. సో ఇది డూ దిస్ సెక్షన్ మనం దీంతో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 6.3ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా పార్ట్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. సో ముందుగా ఎక్సర్సైజ్ 6.3 స్టార్ట్ అయింది. దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మనం ఇప్పటివరకు డూ దిస్లో చేసిన మోడల్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్. మనకు ఒక ఏపీ అని ముందే ఇవ్వడం జరిగింది, ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం చెక్ చేయడం అవసరం లేదు. ఏ అండ్ డి చూసుకోవడం, ఎన్ని టైమ్స్ కావాలంటే ఆ టోటల్ వాల్యూ మనం కనుక్కోవడం. సో ఇప్పటి వరకు చేసిన డూ దిస్ సెక్షన్ లాంటివే మరొక 4 ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇలా ఇచ్చారు కనుక 2 10 టర్మ్స్ అంటే మొత్తం 10 పదాల వరకు ఈ పదం మొత్తం కనుక్కోమని. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత అంటే 2, కామన్ డిఫరెన్స్ కావాలంటే మనకి సెకండ్ ఫస్ట్ మధ్య డిఫరెన్స్ చూడాలి కనుక a2 - a1 చేస్తే 7 - 2. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి 5 5 గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. సో ఏ అండ్ డి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ అప్పట్లాగే ఎస్ఎన్ ఫార్ములా, బికాజ్ మనం కనుక్కోవాల్సింది సమ్ కాబట్టి n/2 into 2a plus n-1 into d.
దీన్ని మనం నోటీస్ చేసి ఇంతకుముందు వరకు ఏఎన్ కనుక్కునే వాళ్ళం. nth టర్మ్ అడగడం వేరు, అంటే 10th టర్మ్ అడిగి ఉంటే ఏఎన్ వాడతాం. బట్ సమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ టు అప్ టు 10 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్ అని ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది 10 టర్మ్స్ టోటల్ కనుక ఇది కూడా మనం రాస్తే సమ్ ఆఫ్ 10 టర్మ్స్. సో 10 పదాల యొక్క మొత్తం మనకు కావాలి అంటే n ప్లేస్లో 10 రాసుకోవాలి ఇందులో కూడా. సో n ఉన్న ప్లేస్లో ప్రతిదీ 10 రాసుకుంటే 10/2 ఇంటూ ఇట్ ఈస్ 2a. ఏ ప్లేస్లో ఆల్రెడీ ఎంత ఉందో చూడండి 2 ప్లస్ n-1 మీన్స్ 10-1 ఇంటూ d ప్లేస్లో ఇక్కడ రాసింది 5. సో ఇక్కడ నార్మల్గా ఫ్రాక్షన్స్ లేకుండానే ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. 10/2 వాల్యూ 5 అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ 2 2s ఆర్ 4 ప్లస్ ఈ బ్రాకెట్లోది 9. సో 9 ఇంటూ 5 ఇక్కడ మిగిలింది. సో 5 ఇంటూ 4 ప్లస్ 9 5s ఆర్ 45. బికాజ్ ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ ఉపయోగించాలని తెలిసిందే. ప్లస్ అండ్ ఆఫ్ ఆర్ ఇంటూ రెండు ఉన్నప్పుడు ముందు ఇంటూ చేయాలి కాబట్టి 45 చేసాక 4 యాడ్ చేయాలి. సో 45 ప్లస్ 4 మనకి 49. సో 5 49s ఎంత అయితే అది మనకు ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ ఫైనల్లీ ఇక్కడ 10 టర్మ్స్ యొక్క టోటల్ 5 9s ఆర్ 45, నెక్స్ట్ 24 వస్తుంది కనుక టోటల్లీ S10 వాల్యూ 245 గా మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఎక్సైజ్ 6.3 ఫస్ట్ ప్రాబ్లంలోని రోమన్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో రోమన్ నెంబర్ 2 ఇక్కడ కూడా 12 టర్మ్స్ టోటల్ కావాలి. ముందుగా మనకి ఇచ్చినటువంటి ఏపీ రాసుకుంటే -37 -33 -29 అండ్ సో ఆన్. ఇలా మనం 12 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ -37. కామన్ డిఫరెన్స్ డి. ఎప్పుడు కూడా ఈ ఏ అండ్ డి మెయిన్. మనకి ప్రాబ్లంలో ఒక ప్రోగ్రెషన్ కనీసం 3 పదాలు ఇలా ఇచ్చాడు అంటేనే ఏ అండ్ డి రాసుకోవడం మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాలి. సో డి ఈక్వల్ టు A2 మైనస్ A1. సో సెకండ్ టర్మ్ -33 మైనస్ ఆఫ్ A1 అంటే -37. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్గా మారుతుంది కనుక -33 ప్లస్ 37గా మారినట్టు. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ డిఫరెన్స్ పాజిటివ్గా ఉంటుంది. 37లో 33 మైనస్ చేస్తాం. టోటల్గా ఇక్కడ డిఫరెన్స్ 4 అనమాట. అంటే ఇవి 4 యాడ్ చేసుకుంటే వస్తాయని అర్థమవుతుంది. ఇప్పుడు ఏ అండ్ డి ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం 12 టర్మ్స్ టోటల్ కనుక్కోవడానికి వీలుగా ముందుగా ఫార్ములా Sn. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d యూజ్ చేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు మనం కనుక్కునేది సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఆఫ్ దిస్ ఏపీ. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై S12. n ప్లేస్లో 12 రాయాలి. a అంటే -37, d అంటే 4. సో n/2 మీన్స్ 12/2 ఇంటూ 2a 2 ఇంటూ -37. ఓకే, నెక్స్ట్ ప్లస్ n-1. n మీన్స్ 12 కాబట్టి బ్రాకెట్లో 12-1 ఇంటూ d ప్లేస్లో 4 రాయాలి. సో ఇంటూ 4. సో ఇది కూడా మనకి ఫ్రాక్షన్స్ లేకుండా సింప్లిఫై అవుతుంది. 12/2 12లో 2 ఎగ్జాక్ట్గా 6 టైమ్స్ క్యాన్సిల్. ఇక ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ముందు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 37s ఆర్ 74 వస్తుంది. ప్లస్ బ్రాకెట్లో 11 వచ్చింది. 11 ఇంటూ 4 మనం చేయాలి. సో 11 4s ఆర్ 44 అని మనకు తెలుసు. సో -74 ప్లస్ 44. సో ఆ బ్రాకెట్లో వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక 74లో 44 మైనస్ చేస్తే 30. సో టోటల్లీ ద వాల్యూ ఈ 6 30s ఆర్ 180 కనుక -180 అనేది ఇక్కడ మనం చేసినటువంటి S12కి సమానం అవుతుంది. సో ఇది రాను రాను మైనస్ పదాలు ఎక్కువ కనుక టోటల్ సమ్ కూడా -180 అయిందని మనం చెప్పొచ్చు. ఇది రోమన్ నెంబర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం 1లో రోమన్ నెంబర్ 3. సో ఈసారి డెసిమల్స్ రూపంలో మనకి మళ్ళీ ఎప్పుడుగా ఉన్నాయి. ఏపీ 0.6, 1.7, 2.8 అండ్ సో ఆన్ టు 100 టర్మ్స్ వరకు ఇక్కడ టోటల్ మనం కనుక్కోవాలి. సో ముందుగా ఏ ప్రోగ్రెషన్ మళ్ళీ మనకు అర్థమెటిక్ ఆల్రెడీ ఇచ్చిన ఏ అండ్ డి రాసుకోవాలి కనుక ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ టర్మ్ 0.6. కామన్ డిఫరెన్స్ డి అంటే సెకండ్ ఫస్ట్ మధ్య డిఫరెన్స్ కాబట్టి 1.7కి 0.6కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం చేయాలి. సో ఆల్మోస్ట్ అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా ఉంటుంది కనుక ఇది ఏపీ అని మెన్షన్ చేశాడు. సో మనం ఇందులోంచి తీసేస్తే చూడండి 17లో 6 11 కాబట్టి ఇక్కడ 1.1 అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ డి వాల్యూ 1.1 పెరుగుతూ వెళ్తుంది చూడండి. ఇప్పుడు మనకి 100 టర్మ్స్ టోటల్ కావాలంటే మళ్ళీ అప్పట్లాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. దేర్ఫోర్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి సమ్ ఆఫ్ 100 టర్మ్స్. ఈ ప్రోగ్రెషన్లో ఉన్న 100 టర్మ్స్ యొక్క టోటల్ అంటే n ప్లేస్లో 100 రాయాలని అర్థం. ఇక్కడున్న n ప్లేస్లో 100 మనం రాసుకుంటే 100/2 ఇంటూ
సో ఏ ప్లేస్లో 0.6. సో 2 ఇంటూ 0.6 ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ అంటే ఇక్కడ n-1 రాస్తాం ఇంటూ డి అంటే 1.1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 100/2 అనేది 50. ఇక 2తో మల్టిప్లై చేస్తే 2 6 ఆర్ 12 కాబట్టి 1.2 ప్లస్ మీకు ఈ బ్రాకెట్లోది 99తో ఏం చేయాలి 1.1 అని ఇంటూ చేయాలి. సో మనం ఈ లోపలది మనం ఒకసారి సింప్లిఫై చేసుకుంటే ముందుగా ఇంటూ ముందు చేయాలి కనుక మనం 99ని 1.1తో అంటే ఆల్రెడీ మీకు 99 1.1 ఉన్నప్పుడు 1తోనే 2 లైన్స్ కాబట్టి 9 ఇక్కడ 18 ఇలా వస్తుంది. పాయింట్ తర్వాత ఒకటి ఉండాలి కనుక 108.9 ఇక్కడ వచ్చింది. సో ఈ 108.9కి 1.2 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 110.1 వస్తుంది చూడండి. సో 50 ఇంటూ 110.1. దీన్ని మనం డైరెక్ట్గా 5తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎందువల్ల 50తో చేయడం అంటే ఈ 0 వల్ల ఎలాగో డెసిమల్ ఒకటి ముందుకు వెళ్ళిపోతుంది కనుక ఈ 1101 అనే దాన్ని తీసుకుని మనం 5తో చేస్తే చాలు. 5055. నార్మల్గా అయితే ఇక్కడ డెసిమల్ ఉంటుంది, బట్ ఈ 0 వల్ల ఆ డెసిమల్ కూడా ఈ ప్లేస్లో ముందుకు జరిగిపోతుంది కనుక టోటల్ ఇట్ ఈస్ 5505గా మనం చెప్పొచ్చు. సో ఇది మనకి సమ్ ఆఫ్ 100 టర్మ్స్గా దీంట్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 3 రోమన్ నెంబర్. సో 1లో ఉన్నటువంటి చివరి రోమన్ నెంబర్ 4 ఇప్పుడు మనం చూద్దాం. సో రోమన్ నెంబర్ 4లో ఫ్రాక్షన్స్ రూపంలో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వబడింది. సో ద గివెన్ ఏపీ ఈస్ 1/15, 1/12, 1/10 అండ్ సో ఆన్ టు 11 టర్మ్స్. ఇక్కడ 11 టర్మ్స్ యొక్క టోటల్ మనం కనుక్కోవాల్సి ఉంది. సో ఎప్పట్లాగే మనం ఫస్ట్ టర్మ్ 1/15గా, కామన్ డిఫరెన్స్ అంటే a2 మైనస్ a1 కాబట్టి సెకండ్లోంచి ఫస్ట్ది మైనస్ చేయాలి కనుక 1/12 మైనస్ 1/15. సో దీన్ని మీకు తెలిసిందే రెండు రకాలుగా చేయొచ్చని. ఒకటి ఎల్సిఎం మెథడ్ ద్వారా అయితే దీనికి 60గా తీసుకుని చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై మెథడ్ ఐడియా ఉన్న వాళ్ళు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ బోత్ డినామినేటర్స్ ఆర్ సేమ్ కాబట్టి నాట్ సేమ్ కాబట్టి 15 1s ఆర్ 15 పైన వస్తుంది మైనస్ 12 1s ఆర్ 12 ఇక్కడ వస్తుంది బై ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి 15 ఇంటూ 12 మనం చేయొచ్చు. సో 3/15 ఇంటూ 12. ఈ 3 టేబుల్ ఆల్రెడీ 15లో 5 టైమ్స్ కనుక టోటల్లీ 1/60గా దీన్ని మనం తీసుకోవచ్చు. ఆ డైరెక్ట్గా ఎల్సిఎం 60 వేసిన వాళ్ళు కూడా ఇదే విధంగా మనకు వస్తుంది. అంటే ఈ 315లో 5 టైమ్స్ కనుక 5 12s ఆర్ 60 అయిపోయింది. అందుకే ఇది మల్టిప్లై చేయకుండా ఉంచేస్తాం. లేదా టోటల్గా ఇది 180 రాసుకున్నా 3 180లో 60 టైమ్స్. సో ఎనీహౌ డి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత కలుపుకుంటూ వెళ్తున్నాం అంటే 1/60 అనే విషయం మనకు అర్థమవుతుంది. బికాజ్ ఇది ఏపీ అనే విషయం ప్రాబ్లంలోనే ఇవ్వబడింది కాబట్టి మనం జస్ట్ ఈ గ్యాప్ చెక్ చేస్తే చాలు. సో ఇది ఏ అండ్ డి. ఇప్పుడు మళ్ళీ మనకు 11 టర్మ్స్ టోటల్ కావాలంటే మళ్ళీ ఫార్ములా ఎస్ఎన్. ఎప్పుడు కూడా ప్రాబ్లంలో ఒకసారి ఫార్ములా కంపల్సరీ మెన్షన్ చేయాలి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 11 టర్మ్స్. సో 11 టర్మ్స్ కాబట్టి S11 మనం కనుక్కుంటున్నాం. అంటే ఈ సమ్లో 11th టర్మ్ వరకు ఉన్న టోటల్ మనం కనుక్కుంటున్నాం. n ప్లేస్లో 11 రాయాలి కాబట్టి 11/2 ఇంటూ 2a. ఏ అంటే ఇక్కడ 1/15 చూడండి. సో 2 ఇంటూ 1/15 ప్లస్ మరి n-1 అంటే ఇక్కడ 11 కాబట్టి 11-1 ఇంటూ డి వాల్యూ ఇక్కడ 1/60. సో ఇట్ ఈస్ 1/60. ఇక్కడ ఫ్రాక్షన్స్ కాబట్టి మరి కొంత జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. సో ఇది మనం 2 ఇంటూ 1/15 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఏం లేదు కనుక 2/15గా రాసుకుంటాం. ప్లస్ ఇది 11-1 అంటే 10. 10 1s ఆర్ 10 కాబట్టి ఇక్కడ వచ్చిందంత 10/60గా వచ్చింది. మరి ఇప్పుడు ఆల్రెడీ 10 60లో క్యాన్సిల్ అయిపోతుంది 6 టైమ్స్. సో మనకి బ్రాకెట్ లోపలే ఉంది 2/15 ప్లస్ 1/6 ఉన్నట్లే. సో దీన్ని కూడా అంతే మనం ఎల్సిఎం మెథడ్ ద్వారా కానీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా కానీ సింప్లిఫై చేయొచ్చు. సో ఇట్ ఈస్ 11/2 అలా యాజ్ ఇట్ ఈస్గా ఉంచితే మీకు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను నేను. 6 2s ఆర్. సో ఈ డినామినేటర్ ఈ న్యూమరేటర్ ఎత్తివేస్తే ప్లస్. అలాగే ఇక్కడ 15 1s ఆర్. సో 15 బైలో కూడా ఎంత వస్తుంది 15 ఇంటూ 6 మనం చేయాల్సి వస్తుంది. బికాస్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో బోత్ డినామినేటర్స్ ఇంటూ చేయాలి. ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేయాలి. సో ఇక్కడ 12 ప్లస్ 15 అంటే మనకి టోటల్గా 27 వచ్చింది. అంటే మనం ఒకసారి దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 11/2 ఇంటూ 27 మనకి ఇక్కడ కూడా 15 ఇంటూ 6 వచ్చాయి. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు 27లోను 6లోను 3 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 9 టైమ్స్. అలాగే 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్. సో టోటల్గా మీకు న్యూమరేటర్లో 33 వచ్చినట్టు గమనించవచ్చు. 3 11s మాత్రమే మిగిలాయి కనుక 33. డినామినేటర్లో 2 5 2 2 5s ఆర్ 10 10 2s ఆర్ 20.
సో ఇట్ ఈస్ 33/20గా మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రాక్షన్స్ రూపంలోనే ఇక్కడ ఉన్నాయి కనుక ఈ టర్మ్ టోటల్ కూడా మనం ఫ్రాక్షన్ రూపంలో చెప్పొచ్చు, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో కూడా మనం ఈ విధంగా చెప్పొచ్చు. బికాస్ 33లో 20 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది కనుక 120, 13 మిగిలిపోతుంది కనుక 1 ప్లస్ 13/20 ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో చెప్పినా లేదా 33/20 చెప్పినా కూడా ఇది కరెక్ట్ అవుతుంది. సో దీంతో మనకి ఏమైంది, ఈ ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. టోటల్గా ప్రోగ్రెషన్స్ ఇచ్చిన దాంట్లో 6.3లోని స్టార్టింగ్ ప్రాబ్లం మనం పూర్తి చేసిన ఫస్ట్ ప్రాబ్లం. ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2, ఫైండ్ ద సమ్స్ గివెన్ బిలో. ఈ మోడల్లో మనం గమనిస్తే ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రాబ్లంలో చేసిన వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నో మనకి బ్రాకెట్లో ఇవ్వకుండా లాస్ట్ టర్మ్ ఇవ్వడం జరిగింది. 7 + 10.5 + 14 ఈ సిరీస్లో లాస్ట్ టర్మ్ 84 వరకు మాత్రమే మనం సమ్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకి తెలియని ఇంకో విషయం ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, అసలు ఇవి ఎన్ని పదాల మొత్తమో మనం ఎన్ వాల్యూ కావాలన్నమాట. ఇంతకుముందు మనకి ఎన్ వాల్యూ డైరెక్ట్గా ఇవ్వబడింది, ఇక్కడ ఎన్ ఇవ్వకుండా లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే మనకి డిఫరెన్స్. సో ఇచ్చిన సిరీస్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లా రాసుకుంటే 7 + 10.5 + 14 అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ 84. సో ఫస్ట్ టర్మ్ a = 7 అండ్ కామన్ డిఫరెన్స్ d రావాలంటే ఎప్పట్లాగా మనం a2 - a1 చేయాలి. కాబట్టి a2 అంటే ఇక్కడ 10.5 - 7. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఉంచి చేయొచ్చు, ఇలా మార్చుకుని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10.5 లోంచి 7 తీసేస్తే 3.5 అని మనం నేరుగా చెప్పొచ్చు. సో 3.5 రాసుకుని ఇప్పుడు మనం దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవచ్చు. బికాస్ 2 3 6 + 1, సో ఇట్ ఈస్ 7/2. లేదా ఇక్కడే మీరు 21/2 - 7గా తీసుకున్నా ఇక్కడ వచ్చేది మనకి 7/2. సో ఇది డి వాల్యూ. ఏ అండ్ డితో పాటు జనరల్గా ఇంతకుముందు n తెలిసేది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హౌ మెనీ టర్మ్స్ అనేది మనకు తెలియదు. సో ఆ nth టర్మ్నే మనం 84గా తీసుకోవచ్చు. సో లెట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా చేయాల్సిన స్టెప్ ఇదనమాట. an = 84 అంటే nth టర్మ్. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ అని, ఇది సెకండ్ టర్మ్ అని, ఇది థర్డ్ టర్మ్ అని మనకు తెలిసినట్లుగా ఇది ఎన్నో టర్మో మనకు తెలియదు. బికాస్ మధ్యలో అండ్ సో ఆన్ ఉంది, అన్ని పదాలు రాస్తే తప్ప తెలియదు. కాబట్టి లాస్ట్ టర్మ్ని an-గా అంటే l ఆర్ an ఏదైనా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు an 84 కనుక anకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం a + n - 1 × d మాత్రమే మనం an-గా రాసుకుంటాం. బికాస్ ఇక్కడ sn అప్లై చేయడం లేదు, మనకు ముందు an నుంచి n కనుక్కుంటున్నాం. సో an వేర్కి snకి ఉన్న డిఫరెన్స్ ఈ ప్రాబ్లంలో మళ్ళీ గమనించవచ్చు. సో a d ప్లేస్లో మనం యాజ్ ఇట్ ఈస్గా ఉన్న వాల్యూస్ రాస్తే 7 + n - 1 × 7/2 = 84. సో దీనిలోంచి మనం n కనుక్కోవాలంటే ముందుగా ఈ 7 సపరేట్గా ఉన్న 7 అనే టర్మ్ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. సో n - 1 × 7/2 = 84 - 7. సో 84లో 7 తీసేస్తే 77. సో దీని నుంచి నెక్స్ట్ స్టెప్లో మనం n - 1 వాల్యూ రాసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటి 7/2 ఇంటూ 7/2 కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఇటువైపుకి వస్తే రివర్స్ అవుతుంది. అంటే బైలో ఉన్నది ఇంటూలోకి, ఇంటూలో ఉన్నది బైలోకి మారుతుంది కనుక 2/7గా మారుతుంది. కాబట్టి సో రైట్ సైడ్ 77 × 2/7. సో ఇక్కడ ఈ 7 ఇందులో 11 టైమ్స్, సో 11 2s are 22 అనేది రైట్ సైడ్ మిగిలింది. ఇక ఈ -1 కూడా షిఫ్ట్ చేస్తే ఫైనల్గా n వాల్యూ మనకు వచ్చింది 22 + 1, సో ఇట్ ఈస్ 23. అంటే there are totally 23 terms in the series అని మనం చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 23. సో ఎప్పుడైతే n 23 అని తెలిసిందో ఈ 23 టర్మ్స్ యొక్క టోటల్ మనకు కావాలి. సో మనకి ఇక్కడ ఫార్ములాకి ఇంకొక మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు వాడిన ఫార్ములా కంటే మోడిఫికేషన్ ఫార్ములా వాడచ్చు. బికాజ్ ఇప్పుడు మనకి 2a + n - 1 × d కాకుండా ఫస్ట్ టర్మ్తో పాటు లాస్ట్ టర్మ్ కూడా తెలుసు కాబట్టి ఎల్గా దీన్ని తీసుకోవచ్చు. కనుక మనం SNకి ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే n/2 × a + l ని డైరెక్ట్గా వాడచ్చు, తెలుసు కదా. లేదా మనకి ఇంతకుముందు చేసినట్లే n/2 × 2a + n - 1 × d దీన్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. మనం దీన్నే మాడిఫై చేసి a + lగా రాస్తున్నాం. చూడండి, 2aని a + aగా రాస్తే a బదులు a + n - 1 × d మొత్తం బదులు l రాస్తున్నాం కనుక మనకు ఆల్రెడీ l తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడటం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ టోటల్ కావాలి, 23 టర్మ్స్ కనుక సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సమ్ సో S23 because there are 23 terms, 23/2 into ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, సో 7 + 84 చేస్తే మనకి సరిపోతుంది. సో ఇక్కడ బ్రాకెట్లో మనకి 7 + 84 అంటే
91 వచ్చింది. సో ఇది 2 ఎలాగో రెండిట్లో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కనుక ముందుగా మనం ఈ 23 ఇంటూ 91 ముందుగా మనం చేసుకుంటే 1తో ఫస్ట్ లైన్ చేసాం అండ్ 9తో సెకండ్ లైన్ చేస్తున్నాం. సో టోటల్గా ఇది 2093 బై 2. మరి దీన్ని బై 2 చేయాలి కనుక ఫైనల్గా 1046.5 అంటే 1046.5 అనే వాల్యూ ఇక్కడ వచ్చింది చూడండి. ఇదే మనకు కావాల్సినటువంటి సమ్ అవుతుంది. సో ఇలా సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చిన ప్రతి రోమన్ నెంబర్ ఇదే మెథడ్లో ఉంది. మనకి ఒక సిరీస్ మొత్తం ఇవ్వబడుతుంది. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్తో పాటు లాస్ట్ టర్మ్ కూడా ఇవ్వబడుతుంది. లాస్ట్ టర్మ్ ఆధారంగా అది ఎన్నో పదమో కనుక్కోవడం ద్వారా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కుని ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ ఎల్ లేదా దీన్ని ఈ రెంట్లో ఏది యూజ్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. రోమన్ నెంబర్ 2 ఇప్పుడు మనం చూద్దాం. సో సెకండ్లో సేమ్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 2. సో ఇచ్చిన సిరీస్ అబ్జర్వ్ చేయండి. 34 ప్లస్ 32 ప్లస్ 30 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇంకోటి మనం గమనిస్తే ఎక్కడ ప్రాబ్లంలో ఏపీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా మనం జస్ట్ దాన్ని అవాయిడ్ చేసి రాస్తాం. బట్ ఇది ఏపీ అని కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. క్వశ్చన్లో కనిపించినప్పుడు ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఫేస్ చేసేటప్పుడు ఇది అసలు ఏ సిరీస్ అనేది ప్రశ్న మనకు రావాలి కాబట్టి 34, 32, 30 ఇలాంటివి చూసినప్పుడు మనం ఈ డి అనేది కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు సెకండ్ ఫస్టే కాకుండా మిగిలింది కూడా అంటే థర్డ్ సెకండ్ మధ్య గ్యాప్ కూడా అంతే ఉందా లేదా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకుంటాం. అందుకే మనం ఎప్పట్లాగా ఫస్ట్ టర్మ్ అనేది 34 రాసుకోవడంతో పాటు ఇక్కడ డిని నాట్ ఓన్లీ a2 మైనస్ a1 కాకుండా a3 మైనస్ a2 కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ సపోజ్ 32 మైనస్ 34 ఇట్ ఈస్ -2. ఇక్కడ a3 మైనస్ a2 ఆల్సో సేమ్ ఉంది. 30 మైనస్ 32 ఇట్ ఈస్ ఆల్సో -2. దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్ ఏపీ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మెన్షన్ చేసిన తర్వాత మాత్రమే మనం దానికి ఎస్ఎన్ వాడినా ఏఎన్ వాడినా ఉపయోగిస్తుంది. ఇక్కడ లాస్ట్ టర్మ్ మనకి 10. ఇప్పుడు ఈ విధంగా 2 తగ్గించుకుంటూ ఇక్కడ -2 ఉంది కనుక 2 చొప్పున పదాలు తగ్గుతూ 10 వరకు చేరాయి. సో ఇప్పుడు ఇందులో ఇది 10 ఎన్నో పదమో మనకు తెలియాలంటే దాన్ని ఏఎన్తో మనం పోల్చాలి. లాస్ట్ టర్మ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు 10. సో ఏఎన్ ఫార్ములా మనకి ఏ ప్లస్ అండ్ -1 ఇంటూ డి ఈక్వల్ టు 10. సో ఏ డి ప్లేస్లో మనం 34ని -2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 34 ప్లస్ n-1 ఇంటూ -2 is equal to 10. So to find the value of n, we have to shift 34 from left side to right side. So n-1 into -2 is equal to 10 minus 34. So 10 minus 34 ఎంత అవుతుంది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మీకు -24 వచ్చింది చూడండి. 10 minus 34 మీన్స్ ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక మరి ఇంటూలో ఉన్న -2ని కూడా మనం రైట్ సైడ్ నెక్స్ట్ షిఫ్ట్ చేస్తే అది బైలోకి వెళ్తుంది కాబట్టి n-1 ఈక్వల్ టు -24 బై -2. ఈ మైనస్ బై మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 24లో 2 కూడా 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 కూడా షిఫ్ట్ చేస్తే 12 ప్లస్ 1 ఇట్ ఈక్వల్ టు 13. సో దేర్ ఆర్ 13 టైమ్స్ ఇన్ ద సిరీస్ అని మనం చెప్పొచ్చు. n వాల్యూ 13. మరి మనకి కావాల్సింది సమ్ కాబట్టి మరి ఫార్ములా ప్రకారం Sn is equal to n/2 into a plus l because the last term is known. We have to use the formula n/2 into a plus n. But n equal to 13. So మనకు కావాల్సిన సమ్ S13. 13 టైమ్స్ యొక్క టోటల్ 13/2 into a plus l. First term plus last term. So first term is 34 plus last term is 10. సో ముందుగా మనం ఆ బ్రాకెట్లో ఉన్న ఎడిషన్ చేస్తే 34 ప్లస్ 10 ఇట్ ఈస్ 44. సో ఆల్రెడీ 2 టేబుల్ 44లో 22 టైమ్స్ కనుక మనం 22s మల్టిప్లై చేయాలి. 13 2s are 26. మళ్ళీ కూడా 26 ప్లస్ 2 28 కనుక టోటల్లీ 286 అనేది మనకు కావాల్సినటువంటి సమ్ అవుతుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. సో 2లో రోమన్ నెంబర్ 3 మనం చూసినట్లయితే గివెన్ సిరీస్ -5 plus -8 plus -11 plus and so on plus last term is -230. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ అసలు ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే -8కి -5కి ఉన్న డిఫరెన్స్ -8లోంచి -5 ముందే మనం ఇలా మైనస్ చేద్దాం. అసలు ఏపీఎన్ రాయక ముందే ఒకసారి ఇది కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అంటే సెకండ్లోంచి ఫస్ట్ తీసేస్తే మనకి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కనుక -8 + 5గా మారి ఎంత వస్తుంది -3.
అంటే ఈ టర్మ్కి ఉన్న తేడా ఎంత -3 చేసుకుంటూ వెళ్తున్నాం అని అర్థమైంది. అదేవిధంగా థర్డ్ సెకండ్ కూడా మనం చూసినట్లయితే -11 -8 దానివల్ల ఇక్కడ +8గా మారి ఇది కూడా -3 వస్తుంది. దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన సిరీస్ ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ని కామన్ డిఫరెన్స్ని రాయొచ్చు. ఏ వాల్యూ -5 అయితే కామన్ డిఫరెన్స్ ఇక్కడ మనం కనుక్కున్నటువంటి -3 ఆల్రెడీ A2 - A1 తీసుకున్నాం కనుక ఇది A D మనం రాసుకుంటాం. ఇక లాస్ట్ టర్మ్, సో దాన్నే మనం Lతో సూచిస్తాం, దాన్ని nth టర్మ్ అని కూడా అంటాం. సో లాస్ట్ టర్మ్ ఈజ్ -230. సో an ఫార్ములా a ప్లస్ n-1 into d, it is the nth term of arithmetic progression. So is equal to -230 in the problem. సో a and d ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లేస్ లో -5, d ప్లేస్ లో -3. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. -5 ప్లస్ n-1 into -3 is equal to -230. సో దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది n వాల్యూ కనుక్కోవాలంటే మళ్ళీ n లేని సెపరేట్ టర్మ్ ఏదైతే ముందు విడిగా -5 ఉందో దాన్ని ముందు షిఫ్ట్ చేస్తున్నాం. సో n-1 into -3 is equal to -230 plus 5. బికాజ్ ఈ -5 ఇటు వస్తే +5 అయింది. సో ఇక్కడ మైనస్ ప్లస్, సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి కనుక మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి -225. సో ఇప్పుడు మనం ఇదా ఇంటూ చేయకుండా ఈ ఇంటూలో ఉన్న టర్మ్ ఇటు రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవడం వల్ల త్వరగా వస్తుంది కాబట్టి ఇంటూ టర్మ్ మొత్తం బైలోకి తీసుకెళ్తున్నాం. సో రిమైనింగ్ టర్మ్ ఇక్కడ n-1. సో ఈజ్ ఈక్వల్ టు -225 బై -3. బికాజ్ ఇక్కడ -3 ఉన్నప్పటికీ ప్లస్గా మారదు, ఇంటూలో ఉన్న మైనస్ టర్మ్ ఇటు వస్తే బైగా మారుతుంది సేమ్ సింబల్తో. బట్ ఇక్కడ మైనస్ బై మైనస్ మాత్రం క్యాన్సిల్ అయ్యి ప్లస్ మిగులుతుంది. 225ని మనం 3తో డివిజన్ చేస్తే ఇక్కడ 3 ఈ టోటల్ డిజిట్స్ సమ్ను బట్టి 3 టేబుల్ క్యాన్సిల్ అయ్యే నెంబర్ అని అర్థమవుతుంది. 22లో మీకు 3 టేబుల్ 7 టైమ్స్, ఇక్కడ 1 మిగిలి 15లో 5 టైమ్స్ పోతుంది కనుక టోటల్లీ 75 వచ్చింది. సో ఈ 1 అని కూడా మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే n వాల్యూ 75 ప్లస్ 1 ఇట్ ఈస్ 76. సో ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సిరీస్ మొత్తం మనకి 76 అని మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ 76 టర్మ్స్ ఉన్నాయో వాటి యొక్క టోటల్ మనకు కావాలి కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా SN, సమ్ ఆఫ్ n టర్మ్స్. సో n/2 ఇంటూ ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు కనుక a ప్లస్ ఎల్గా మనం రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ మనకు కావాల్సిన సమ్ ఎన్ని SN అంటే S76, టోటల్లీ ద సమ్ ఆఫ్ 76 టర్మ్స్. సో n ప్లేస్లో 76 రాసుకోవాలి బై 2. a ప్లస్ ఎల్ మీన్స్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ వాల్యూ -5 ప్లస్ లాస్ట్ టర్మ్ వాల్యూ -230. సో ఇక్కడ మీకు 76లోనే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఈవెన్ నెంబర్ కనుక మీకు 38 టైమ్స్ పోయింది. ఈ బ్రాకెట్లో మీకు -235 వచ్చింది. సో ఈ మైనస్ సింబల్ చివరికి వస్తుంది. ఇక 235ని మనం 38తో మల్టిప్లై చేయాలి. సో 8 3s are 24 plus 4 28. నెక్స్ట్ 8 2s are 16 plus 2 సో 18. ఫస్ట్ లైన్లో 1880 వచ్చింది. అదేవిధంగా 3తో చేసినట్లయితే ఇక్కడ 3 5s are 15, 1 3 3s are 9 plus 1 10, నెక్స్ట్ 7. సో టోటల్లీ మనకు వచ్చినటువంటి ఆన్సర్ చూడండి 8930. సో 8930 -8930 అనేది ఇక్కడ వచ్చేటువంటి టోటల్ అని మనకు అర్థమవుతుంది. సో ఇది ద సమ్ ఆఫ్ ద 76 టర్మ్స్. దీంతో మనకి సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 3 కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్లో 3లో కూడా రోమన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ కామన్గా ఇన్ అండ్ ఏపీ, ఆల్రెడీ ముందే ఏపీ అని మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనకి కొన్ని టర్మ్స్ ఇవ్వకుండా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చి మిగిలినవి కనుక్కోమంటం జరిగింది. చూడండి, సపోజ్ ఇక్కడ ADAN అంటే ఫస్ట్ టర్మ్ ఉంది, కామన్ డిఫరెన్స్ ఉంది, nth టర్మ్. ఆ nth టర్మ్ n అనే వాల్యూ ఇవ్వకుండానే nth టర్మ్ 50గా అవ్వాలంటే n ఎన్నో పదం, ఆ n కనుక్కుని SN కనుక్కోవాలి. సో ఇప్పటివరకు మనం చేసిన మోడల్లోనే ఇది ఉన్నట్లు, కాకపోతే సిరీస్ కనిపించకుండా డైరెక్ట్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది ఇప్పుడే మనం ఆల్రెడీ ఇచ్చిన దాని ప్రకారం ఇంకా ఈజీగా చేయొచ్చు. A is equal to 5 and D is equal to 3. నెక్స్ట్ మనకి ఇచ్చింది AN is equal to 50. యాక్చువల్లీ AN అంటే ఫార్ములా మనకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా ఇది ఈజీగా వస్తుంది. A ప్లస్ n-1 ఇంటూ డీనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో AN అంటారని తెలుసు nth టర్మ్. ఆ AN వాల్యూ మొత్తం 50కి ఇక్కడ ఈక్వల్ చేయాలి. సో ఇది ఎప్పుడైతే 50కి ఈక్వల్ చేసామో ఇందులో తెలియని పదమైనటువంటి n ను మనం కనుక్కోవచ్చు. బికాస్ A and D are known values here. A is equal to 5. సో నెక్స్ట్ స్టెప్లో A ప్లేస్లో 5 ప్లస్ n వాల్యూ అన్నౌన్ ఇంటూ D ప్లేస్లో 3 ఇలా రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్ ముందు
ఈ 5ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది 50 మైనస్ 5 అవుతుంది. సో 50 మైనస్ 5 ఈజ్ 45. సో ఇంటూలో 3 ఉంది కనుక n కావాలంటే ఈ ఇంటూ 3ని కూడా మనం ఇది కూడా రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 45/3. సో 45లో 3 ఎగ్జాక్ట్లీ 15 టైమ్స్. సో ఈ -1 కూడా షిఫ్ట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 1, సో ఇట్ ఈజ్ 16. సో మనకి ఫైండ్ n అనే క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది. n వాల్యూ 16 అని చెప్పొచ్చు. ఇక Sn, మరి Snకి ఫార్ములా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మనం n/2 ఇంటూ a ప్లస్ ఎల్ వాడచ్చు. బట్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇక్కడ తెలుసు అర్థం, బికాజ్ an అన్నా ఎల్ అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ ఈజీగా రావాలంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అనే ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు, లేదా 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కూడా మనం యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ n అంటే ఎంత 16, సో n ప్లస్లో 16. a అంటే ఆల్రెడీ ప్రాబ్లంలో 5 ఉంది. మరి ఎల్ అంటే ఎంత అంటే ఎల్ అంటేనే లాస్ట్ టర్మ్ అన్నా nth టర్మ్ అన్నా ఒకటే, ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి an వాల్యూనే లాస్ట్ టర్మ్, ఈ 50నే లాస్ట్ పదంగా మనం రాసుకోవచ్చు కనుక 5 ప్లస్ 50 రాసుకోవచ్చు. సో 16/2 అంటే మనం క్యాన్సిల్ చేస్తే 8, ఈ బ్రాకెట్లో వచ్చింది 55. సో ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. సో టోటల్లీ 440, 8 5 ఆర్ 40 కాబట్టి 440 టోటల్గా వచ్చింది. ఇది మనకి n అండ్ Sn. సో లాస్ట్ ఒకసారి కంక్లూజన్ రెండు రాసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 16 అని చెప్పొచ్చు. సో Sn ఈజ్ ఈక్వల్ టు 440 అని చెప్పొచ్చు. అంటే ఈ 50 అనేది ఇందులో 16వ పదం అనమాట ఈ సిరీస్లో. ఆ 16 పదాల యొక్క మొత్తం 440 టోటల్ అవుతుంది కూడా మనం చెప్పొచ్చు. ఇది రోమన్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం దీంట్లోనే రోమన్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కూడా గివెన్ కండిషన్స్ మనం రాసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 7, a 13 ఈజ్ ఈక్వల్ టు 35. సో ఈ రెండు మనకి ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలు చూడండి. అంటే 7 అనే మొదటి టర్మ్తో పాటుగా 13th టర్మ్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. 13th టర్మ్లో 35 రావాలంటే d ఎంత ఉండాలి, అలాగే S13 ఎంత ఉండాలి. ఇది కూడా సేమ్ మనకి an అనేటువంటి ఫార్ములా బేస్ చేసుకుని వచ్చింది. జనరల్లీ an మీన్స్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని మనం ఇప్పటికే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చాలా విస్తృతంగా ఉపయోగించేటువంటి ఫార్ములా. సో anకి Snకి డిఫరెన్స్ తెలిసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో an వచ్చినప్పుడల్లా ఈ ఫార్ములా వాడాలి, Sn వచ్చినప్పుడల్లా n/2 ఇంటూ 2a ప్లస్ అలా కానీ లేదా a ప్లస్ ఎల్ కానీ మనం ఉపయోగించాలి. anలో ఇక్కడ మనం యాక్చువల్లీ n ప్లేస్లో 13 ఇచ్చినట్లే. మరి a13 35 అంటే ఇక్కడ n ప్లేస్లో మనం a13 రాసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, a ప్లేస్లో 7 వస్తుంది, మరి n ప్లేస్లో 13 వస్తుంది. d ఒక్కటే మనకు తెలియదు, బట్ ఈక్వల్ టు 35 అవ్వాలి తెలుసు, అంతే కదా. a13 వాల్యూ 35 అంటే అర్థం 13వ పదం వాల్యూ 35. సో 13వ పదం అంటే a ప్లస్ 12d అవుతుంది. సో 7 ప్లస్ 12d ఈక్వల్ టు 35. సో ఇప్పుడు మీరు ఎప్పట్లాగే ఈ 7 ఇటువైపు షిఫ్ట్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ 12d ఈజ్ ఈక్వల్ టు 35 మైనస్ 7గా వచ్చింది. సో మరి 12d ఈజ్ ఈక్వల్ టు 35లో 7 తీస్తే మీకు 28 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ d వాల్యూ, సో d వాల్యూ ఎంత అవుతుంది 28/12 అని చెప్పొచ్చు. 28 12 అంటే మీకు 4 టేబుల్, ఇక్కడ 7 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. సో టోటల్లీ 7/3 అనేది d వాల్యూగా మనకు వచ్చింది. సో ఫైండ్ d అనే క్వశ్చన్ అయిపోయింది. ఇక S13 మనకు కావాలి. d వాల్యూ వచ్చిన తర్వాత మరి Sn వాల్యూ రావాలంటే మనకి ఫార్ములా ఏంటి, Sn అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ లేదు, బికాజ్ ఉందా లేదా అంటే ఉంది, S13 కదా, a13 అనేది లాస్ట్ టర్మ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఫార్ములా ఏం రావచ్చు, మనకి n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ ఫార్ములా మీరు ఎప్పుడైనా వాడచ్చు అని చెప్పింది. ఇది రాసే బదులుగా ఎప్పుడైనా సరే మీకు ప్రాబ్లంలో d ఉన్నప్పుడు ఈ ఫార్ములా కూడా మీరు రాసుకోవచ్చు. 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికంటే ఈజీగా ఇది వస్తుంది కాబట్టి ఇది చేసేస్తున్నాం, l మనకి తెలిసినప్పుడు. బికాజ్ l ఉంది ప్రాబ్లంలో ఎలా తెలుస్తుంది, ఎన్ని పదాలు అయితే ఉన్నాయో. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 13 టర్మ్స్ యొక్క టోటల్ మనకు అడిగినప్పుడు 30th టర్మ్ ఎప్పుడైతే ప్రాబ్లంలో ఉందో అది లాస్ట్ టర్మ్ మనకు ఉన్నట్లే. సో n ప్లేస్లో మనం రాయాల్సింది ఎంత, అప్పుడు ఇక్కడ కనుక్కోవాల్సింది S13. సో 13/2 ఇంటూ a అంటే ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ప్రాబ్లంలోనే ఉంది, ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్, అది కూడా మనకు ప్రాబ్లంలోనే ఉంది. ఫస్ట్ టర్మ్ ఇది, 13వ పదం ఇది కాబట్టి ఇక్కడ రాయాల్సింది మీకు 35. సో ఈ బ్రాకెట్లో ఎంత వచ్చింది, 35 ప్లస్ 7 వాల్యూ 42 కనుక ఈ 242లో 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. 13 1s are 13, 13 2s are 26 ప్లస్ 1 27 అవుతుంది కనుక టోటల్లీ 273 అనేది S13 వాల్యూ. దేర్ఫోర్ మనం అడిగిన రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ d వాల్యూ 7/3 అని చెప్పొచ్చు,
అండ్ S13 వాల్యూ 273 అని చెప్పొచ్చు. అంటే డి యూజ్ చేయకుండానే చాలా ఈజీగా దీన్ని మనం చేసాం చూడండి, లాస్ట్ టర్మ్ ఉండడం వల్ల అనమాట. ఇక నెక్స్ట్ దీనిలో ప్రాబ్లంలో రోమన్ నెంబర్ 3 ఇప్పుడు చూద్దాం. సో రోమన్ నెంబర్ 3 గివెన్ A12 అండ్ D ఫైండ్ A అండ్ S12. ఇక్కడ ముందుగానే డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, బట్ ఏ ఇవ్వలేదు. సో ఫస్ట్ టర్మ్ని మనం ఏ అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది రాసుకుంటే A12 is equal to 37 అండ్ D is equal to 3. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్ ద ఫస్ట్ టర్మ్, అసలు మనం స్టార్ట్ చేసేది ఎప్పుడు ఫస్ట్ టర్మ్తో కాబట్టి ఆ ఫస్ట్ టర్మ్ వాల్యూని ఎప్పటిలాగే ఏతో మనం సూచిద్దాం. సో మనకి ఏఎన్ ఫార్ములా ఏంటనే దాన్ని బట్టి ఈ ప్రాబ్లం కూడా ఆధారపడి ఉంది. బికాస్ ఎందుకు ఏఎన్ మనం రాసుకున్నామంటే మనకి ఇచ్చింది కూడా A12 కాబట్టి 12th టర్మ్ ఇచ్చాడు కనుక ఈ n ప్లేస్లో 12 రాసుకోవడం ద్వారా ఆ వచ్చిన వాల్యూ మొత్తాన్ని 37కి ఈక్వల్ చేస్తే అప్పుడు తెలియని డి టర్మ్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి A12 అని ఉంది. సో నెక్స్ట్ స్టెప్లో A12, మరి ఏ అంటే మనకి తెలియదు ఫస్ట్ టర్మ్, సో ఏ బదులు ఏ రాసుకుంటున్నాం. బట్ ఎన్ అంటే 12 రాసుకోవాలి, ఇంటూ డి అంటే ఆల్రెడీ 3 కాబట్టి A+12 - 1 ఇంటూ 3 వాల్యూ, ఈ A12 యొక్క వాల్యూ చివరికి ఎంత అవ్వాలి, 37కి ఈక్వల్ అవ్వాలని ప్రాబ్లంలో ఉంది. సో దీని ఆధారంగా ఇప్పుడు మనకి ఏమైనా వచ్చింది స్టెప్, A+11 ఇంటూ 3 is equal to 37. సో A+33 is equal to 37. సో ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఈ 33 ఇటు మైనస్లోకి వస్తుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఏ అనే దానికి ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ టర్మ్ 4 అని తెలుసు, డి తెలుసు, A12 కూడా తెలుసు. ఇక కనుక్కోవాల్సింది S12. మళ్ళీ ఎప్పట్లాగా మనకి Sn ఫార్ములా n/2 ఇస్ కామన్. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ ఫార్ములా రాయాలా, షార్ట్ కట్ రాయాలా అంటే లాస్ట్ టర్మ్ తెలుసా లేదా చూడండి. ఇక్కడ n అంటే మొత్తం 12 టర్మ్స్ కాబట్టి 12th టర్మ్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయొచ్చు, n/2 ఇంటూ A+L లేదా A+AN అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది S12 కనుక n ప్లేస్లో 12. సో 12/2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ ఎంత మనకు ఆల్రెడీ ఇక్కడే వచ్చింది చూడండి 4. సో ఏ ప్లస్లో 4 అండ్ లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ఏ కాబట్టి A12 కాబట్టి ఇట్ ఈస్ 37. సో ఇప్పుడు మీకు 12/2 6 అవుతుంది, బ్రాకెట్లో మనకి 41 వచ్చింది. సో టోటల్గా ఇవి మల్టిప్లై చేస్తే 246 వచ్చింది. ఇది మనకి 12 టర్మ్స్ యొక్క టోటల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని, S12 ఈజ్ ఈక్వల్ టు 246 అని మనం ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇక దీనిలోని రోమన్ నెంబర్ 4. సో ఈ వీడియోలో చేసే ప్రస్తుతానికి ఆపుతున్నటువంటి చివరి ప్రాబ్లం కూడా ఇదే. అంటే వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడతో మనం ఫస్ట్ పార్ట్ ఆపుతున్నాం ఈ లాస్ట్ ప్రాబ్లంతో. ఇంకా రిమైనింగ్ రోమన్ నెంబర్స్ కూడా మనం నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూడండి, A3 అండ్ S10 ఫైండ్ D అండ్ A10. అంటే థర్డ్ టర్మ్తో పాటుగా 10 టర్మ్స్ యొక్క టోటల్ ఇవ్వబడింది. ఇది కొంత డిఫరెంట్గా ఇవ్వబడింది ప్రాబ్లం చూడండి. అంటే మనకు అసలు ఫస్ట్ టర్మ్ కానీ కామన్ డిఫరెన్స్ కానీ లేదు. సో ఇక్కడ మనం ముందుగా ఏం తీసుకోవాలి, లెట్ ద ఫస్ట్ టర్మ్. అసలు ప్రాబ్లంలో ఆ ఏపీ యొక్క ఫస్ట్ టర్మ్ మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏగా తీసుకుంటాం. అదేవిధంగా కామన్ డిఫరెన్స్ ఏదైతే మనం కామన్ డిఫరెన్స్ అని పిలుస్తామో దాన్ని మనం డీగా తీసుకుంటాం. ఆ డి కనుక్కోమని ఎలాగో క్వశ్చన్లో ఉంది. ఇప్పుడు మనం ఏ కూడా కనుక్కుంటే తప్ప మనం మిగిలినవి చెప్పలేము. సో ఇక్కడ A3 = 15, S10 అంటే ఒకటి ఏఎన్ ఫార్ములాని ఒకటి ఎస్ఎన్ ఫార్ములాని బేస్ అయింది కనుక ముందుగా ఏఎన్ ఫార్ములాతో ఉన్నది మనం చూద్దాం. జనరల్లీ ఏఎన్ అంటే A+n-1 ఇంటూ డి. మరి ఇక్కడ A3 ఇవ్వబడింది. మరి A3 అంటే n ప్లస్లో 3 రాసుకోవాలి కాబట్టి ఏడీలు మనకు తెలియదు కాబట్టి మిగిలిన n ప్లస్లో 3 ఒక్కటే మార్చుకుంటే A+3-1 ఇంటూ డి ఈక్వల్ టు ఈ A3 దేనికి సమానం, 15కి సమానం. అంటే ఈజ్ ఈక్వల్ టు 15 రాసుకోవాలి. సో దీనివల్ల మనకు ఒక ఈక్వేషన్ మాత్రమే వస్తుంది, A+2D ఈజ్ ఈక్వల్ టు 15 అని అర్థమవుతుంది. దీన్ని ఒక ఈక్వేషన్ నెంబర్ 1గా మాత్రమే తీసుకోగలం. ఎందువల్లంటే ఇక్కడ ఇప్పటివరకు చేసిన ప్రాబ్లంలో ఏఆర్డి ఏదో ఒకటి మనకి ఇవ్వబడింది, బట్ ఇక్కడ రెండు ఇవ్వలేదు కనుక ఏడీలో ఒక ఈక్వేషన్ మాత్రమే వస్తుంది. రెండో ఈక్వేషన్ ఇలాంటిది మరొకటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రూపంలో వస్తేనే మనం సాల్వ్ చేయగలం. అది ఈ సెకండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది. S10 = 125. అసలు ఎస్ఎన్ ఫార్ములా ఏమిటి అనేది మనం రాసుకుంటే ఎస్ఎన్కి అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ A10 మనకు తెలియదు కాబట్టి కంప్లీట్గా ఫార్ములా రాసుకోవాలి. n/2 ఇంటూ 2A+n-1 ఇంటూ డి. ఇక్కడ ఎందుకని ఎల్ రాయలేదో చూడండి. S10 రావాలంటే A10 రావాలి. A10 కూడా మనం కనుక్కోమని ఉంది తప్ప అది ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి కంప్లీట్గా మనం ఈ ఫార్ములా అంతా రాసాం. ఇప్పుడు S10 ఈ n ప్లస్లో 10 తీసుకుంటే వచ్చేటువంటి వాల్యూ 125 అని ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ కూడా n ఉన్న ప్రతి ప్లేస్లో 10 రాస్తే సో ఏమవుతుంది,
10/2 into 2a plus 10 minus 1 into d is equal to 125. అంతే కదా, ఈ ప్రాబ్లంలో n ఉన్న ప్రతి చోట 10 రాసాం. సో ఈ మొత్తం సింప్లిఫై చేస్తే ఇలాంటి మరొక ఈక్వేషన్ వస్తుంది కనుక 10/2 అంటే మనకు తెలుసు, 10/2 క్యాన్సిల్ చేస్తే 5 బ్రాకెట్ లోపల 2a ప్లస్ 9d is equal to 125. సో ఇంటూలో ఉన్న 5 మీకు రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే అది బై 5గా మారుతుంది కాబట్టి 125/5. సో మీకు దీని నుంచి మరొక ఈక్వేషన్ ఫామ్ అయిందని చెప్పొచ్చు. సో 2a ప్లస్ 9d ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మీరు చూస్తే 125లో 5 క్యాన్సిల్ చేస్తే వచ్చేది మనకి 25. ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పటికి మనం ఇలాంటి ఈక్వేషన్స్ ఎన్నో సాల్వ్ చేస్తాం. బట్ ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ఒకసారి గమనిస్తే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రూపంలో ఉన్నాయి, కానీ ఏ ఒక్క కోఎఫిషియంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వల్ లేదు. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2d ఉంటే ఇక్కడ 9d ఉంది. మరి వీటిలో ఏ పదాలు మనం ఈక్వల్ చేయొచ్చు, ఈక్వల్ చేసే విధంగా మార్చుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ అనే టర్మ్ ని 2a గా మనం కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 2 తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సరిపోతుంది. కాబట్టి బై ఎలిమినేషన్ మెథడ్ కోసం మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 మనం చేద్దాం అనమాట. సో ఇక్కడ దేని యూజ్ చేస్తూ మనం చేస్తున్నాం అంటే ఎలిమినేషన్ మెథడ్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో అందుకే ఆ మెథడ్ పేరు కూడా ఒకసారి ఇక్కడ రాస్తున్నాం. అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ దీనికి కొంచెం చెందుతాయి కాబట్టి బై ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఫస్ట్ ఈక్వేషన్ ని డబల్ చేస్తున్నాం. అంటే దానిలో ఉన్నటువంటి అన్ని టర్మ్స్ ని కూడా ఇంటూ 2 మనం చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది 2a, బికాస్ ఇక్కడ 2a రప్పించడం కోసం, ప్లస్ 2తో 2dని చేస్తే 4d is equal to 2 15s are 30. ఇది ఒక మళ్ళీ వేరే ఈక్వేషన్ రూపంలో మారింది కాబట్టి దీని ఈక్వేషన్ నెంబర్ 3 అన్నాం. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని డబల్ చేసాం, దేనికోసం ఏలు ఈక్వల్ చేయడం కోసం. ఇప్పుడు దీని కింద యాజ్ ఇట్ ఈస్ గా మనం సెకండ్ ఈక్వేషన్ రాసుకోవచ్చు. దేని కింద ఏదైనా సరే ముందు సెకండ్ తర్వాత ఇదైనా రాసుకోవచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ లో కూడా మీకు 2a ఉంది కనుక 2a ప్లస్ 9d is equal to 25. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈ రెండు మనం తీసుకుంటే ఏలు క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ సింబల్స్ మార్చాలి కాబట్టి 2a. సో ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ ఈక్వేషన్ లోంచి సెకండ్ ఈక్వేషన్ మైనస్ చేస్తే 2aలో 2a మైనస్ అయిపోయింది, 4d లోంచి 9d ఉంది కాబట్టి మైనస్ ఎక్కువ ఉంది కనుక మైనస్ 5d అవుతుంది. మరి ఇక్కడ 30 లోంచి 25 కాబట్టి ఇక్కడ వాల్యూ మాత్రం 5 వస్తుంది. సో d వాల్యూ ఎంత ఇప్పుడు అంటే మైనస్ 5d ఆర్ 5. సో d పక్కనే ఉన్న మైనస్ 5 ఇంటూలో ఉన్నట్లు కనుక ఇది వస్తే బై అవుతుంది కనుక 5/-5. సో 5 క్యాన్సిల్ అయ్యి దీని వాల్యూ -1 అని మనం చెప్పొచ్చు. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఇప్పుడు మనకి d వాల్యూ తెలిసింది అనమాట. సో d వాల్యూ -1. మరి ఇప్పుడు ఏ వాల్యూ కూడా కావాలి కాబట్టి dని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఉన్న ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే d కూడా తెలుస్తుంది, d తో పాటు a కూడా తెలుస్తుంది. a కనుక్కున్న తర్వాతే మనం ఏ టైం కనుక్కోగలం. సో ఇప్పటికే ఒక ఆన్సర్ వచ్చింది చూడండి, d వాల్యూ ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఈ d వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో సబ్స్టిట్యూటింగ్ d is equal to -1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 లో d ప్లేస్ లో ఇప్పుడు -1 రాస్తున్నాం. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటే ఇక్కడ a ప్లస్ 2d కాబట్టి 2 into -1 is equal to 15. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కనుక 2 1s are 2 కాబట్టి ఇక్కడ -2 వచ్చింది. అది రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే +2 గా మారి 15 + 2 = 17 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ టర్మ్ కూడా తెలిసినట్లు అయింది. d తో పాటు కామన్ డిఫరెన్స్ తో పాటు ఫస్ట్ టర్మ్ కూడా తెలిసింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ లో d తో పాటు ఏముంది, a10 ఉంది. మరి మనకు తెలుసు ఆల్రెడీ an ఫార్ములా ప్రకారం ఇప్పుడు a10 కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ప్రకారం a ప్లస్ 10 - 1 into d, బికాజ్ an ఈక్వల్ టు a ప్లస్ n - 1 into d లాగానే a10 రావాలంటే a ప్లస్ 10 - 1 into d. మరి a అంటే ఎంత, ఇక్కడ 17 వచ్చింది, ఈ బ్రాకెట్ లోది 9 ఇంటూ d అంటే ఆల్రెడీ -1 వచ్చింది. సో మనం ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ -9 1s are 9 కాబట్టి 17 లో 9 తీస్తే వచ్చేది 8 కనుక దేర్ఫోర్ ఫైనల్ గా మనం అడిగినటువంటి రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ కామన్ డిఫరెన్స్ d is equal to -1 అండ్ 10th టర్మ్ a10 is equal to 8 అని మనం చెప్పొచ్చు. అంటే ఒక ప్రోగ్రెషన్ ఇక్కడ మనకి 17 తో స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి తగ్గుతూ తీసుకువెళ్ళడం వల్ల దాంట్లో ఉన్న మూడవ పదం 15 వస్తుందని, అలాగా 10 పదాల టోటల్ 125 వస్తుందానితో పాటు 10వ పదం 8 వస్తుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ వీడియోలో చేయదలుచుకున్న 6.3లో పార్ట్ 1 ప్రాబ్లమ్స్ ఇక్కడతో మనం ఇక్కడ బ్రేక్ ఇస్తున్నాం. సో దీని నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఉన్న రోమన్ నెంబర్ 5 నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మరికొన్నిటి మనం సాల్వ్ చేయబోతున్నాం.
So in this way, to get continuous videos of content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.